కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు వాట్సాప్ వీడియో కాల్ సంభాషణలపై నాటకీయత చోటు చేసుకుంది. ఇప్పటివరకు మార్ఫింగ్ చేశారని, అవి తన చిత్రాలు కావని పదే పదే చెప్పిన ఎమ్మెల్సీ అనంతబాబు స్వయంగా అడ్డతీగల పోలీస్ స్టేషన్లో తనను కొందరు బ్లాక్మెయిల్ చేశారని, తన నుండి 13,30,000తో బ్యాంక్ అకౌంట్ ద్వారా ఫోన్ పే ద్వారా తీసుకున్నారంటూ ఆధారాలతో కంప్లైంట్ ఇచ్చారు. ఇక బైరు వాసుగౌడ్ అనే వ్యక్తి తనకు ఫోన్లో తన న్యూడ్ చిత్రాలు చూపెడుతూ బ్లాక్మెయిల్ చేయడం ద్వారా మే నెలలో 5 లక్షలు, ఆ తర్వాత 13,30,000 వివిధ రకాలుగా జమ చేశానని, అయినా తనను మోసం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ కంప్లైంట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా దివ్యశ్రీ అనే మహిళ మొత్తం పథకం రచన చేసిందని, దానిని అమలు చేయడం ద్వారా బైరు వాసుగౌడ్ మరికొందరు ఇతర వ్యక్తులు తన గౌరవ ప్రతిష్టలను మంటగలిపారని, వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్సీ అనంతబాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ వేసిన పోలీసులు త్వరలో విచారణ చేపట్టి దోషులను బయటికి తీస్తామన్నారు. ఈ వివాదంపై మా ప్రతినిధి దుర్రాని మరింత సమాచారం అందిస్తారు. హాట్ టాపిక్ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ తన చూపెడుతూ ఒక మహిళతో చేసిన సంభాషణ ప్రస్తుతం అయితే కనుక సోషల్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియా ఇతరత్ర విపరీతమైన చర్చలకు దారితీసిన ఈ భాగవతం మాత్రం ప్రస్తుతానికి అయితే కనుక కొత్త నాటికే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందు 2 రోజులు కూడా అవి తన వీడియో కాదని మార్ఫింగ్ చేశారని చెప్పడం ఒకసారి అయితే, రెండోసారి తను పుట్టినరోజు వేడుకలో చిన్నారిని ముద్దాడిని సీన్ పెట్టుకొని ఆ తర్వాత వచ్చే దృశ్యాలను మళ్ళీ జోడించారంటూ ఎమ్మెల్సీ అనంత భాస్కర్ చెప్పిన తీరు అయితే, తను మీడియా సమావేశంలో మాట్లాడతానంటూ జర్నలిస్టులందరినీ పిలిపించుకొని తర్వాత ముఖం చాటేసిన అనంత భాస్కర్ ఎట్టకేలకు మౌనం వీడి బయటకు వచ్చారు. తను అడ్డతీగల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తనకు బైరు వాసుగౌడ్ అనే వ్యక్తి 4-5 ఫోన్లు మార్చి చేయడం ద్వారా తన నుండి సుమారు 13,30,000 రూపాయలు తీసుకున్నట్టుగా తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని, తనను పక్కాగా ఈ నీలి చిత్రాలు తీసినట్టుగా బ్లాక్మెయిల్ చేయడం వలన తను భయపడి తన గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగుతుందనే నెపంతోనే అతనికి ఒకసారి 5 లక్షలు, మరో దఫా 13,30,000 రూపాయలు అతని బ్యాంక్ అకౌంట్లో వేసినట్టుగా చెప్పుకొని వచ్చాడు. ముందు వివరాలు అతను రాసిన కంప్లైంట్లు అయితే స్పష్టంగా పేర్కొన్న విధానం ప్రకారం అయితే కనుక దివ్యశ్రీ అనే మహిళ ముందు తనకు ఫోన్ చేసిందని, వివరాలు ఏమీ చెప్పకుండానే తనతో మాటామంతి కలిపి తన వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయని, తను మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతున్న వీడియోలు బహిర్గతం చేస్తానని సోషల్ మీడియా కానీ ఇతర పత్రికలకు కానీ ఇచ్చి అల్లరి చేస్తానని చెప్పడంతోనే తన ప్రతిష్టకు భంగం అని వాటిలో ఏందని. అయితే ఈ దశలోనే ఆమె తరపున ఈ బైరు వాసుగౌడ్ అనే వ్యక్తి తరచు ఫోన్లు మారుస్తూ, అంటే ఒక 4-5 నెంబర్లు ఆయన పోలీస్ కంప్లైంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ ఫోన్ ద్వారా తనకు బ్లాక్మెయిల్ చేయడం వలన తన గౌరవ ప్రతిష్టలు భయపడి, అంటే అందులో ఏముందో కూడా తను చూడకుండా వాళ్ళ మాటలకు భయపడి ఫోన్పే మరియు బ్యాంక్ అకౌంట్ ద్వారా ముందు ఒక 5 లక్షలు వేసానని, ఆ తర్వాత 13,30,000 అంటే మొత్తం ఈ డబ్బంతా ఫోన్పే బ్యాంక్ అకౌంట్ ద్వారా జమ చేశానని, అయినప్పటికీ తనను మోసం చేశారని, ఈ మోసగాళ్లపైన చర్య తీసుకోవాలంటూ వాళ్ళ వివరాలన్నీ అందులో పొందుపరిచారు. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసలు ఏం జరిగిందో వాకప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ చిత్రంగా అయితే ఆయన పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ వాస్తవంగా చూసుకుంటే కనుక ఇటువంటి ఇంత తీరిగ్గా అసభ్యకర సంభాషణలు కానీ చిత్రాలు కానీ ఆయన చూడాల్సిన అవసరం ఉంది. ఒక గౌరవ ప్రతిష్ట కలిగిన వ్యక్తి ఈ విధంగా దొరికిపోవడం అనేది మాత్రం తీవ్ర చర్చనీయాంశం మారింది. ఎటు చూసినా సరే, ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారిన ఈ విషయంలో మాత్రం ప్రస్తుతం అయితే కనుక పలుమార్లు మాట మార్చిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి మళ్ళీ ప్రజల ముందు వచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనా సరే ఈ విధంగా, అంటే ఒక పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి ఈ విధంగా చూస్తూ ఆనందం పొందడం, దానికోసం ఈ డబ్బులు అంటే